తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రముఖ సినిమా నటుడు నట సార్వభౌముడైనటువంటి ఎన్టీ రామారావు గారి కుమారుని అల్లుడు వాళ్ళకున్నటువంటి గీతం కాలేజ్ తెలంగాణలో ఉంటుంది. ఇందులో దాదాపు 118 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బకాయి పడ్డది. తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కరెంటు బిల్లు కట్టకుండా 118 కోట్లు బాకీ పెట్టిన బాలకృష్ణ అల్లుడు కాలేజ్ గీతం యూనివర్సిటీకి చెంపపెట్టులా మారిన తెలంగాణ హైకోర్టు తీర్పు అంట. 3 వారాల్లో సగం బకాయిలు అంటే రూపాయలు 54 కోట్లు చెల్లించాల్సిందేనని ఆదేశం ఇచ్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు రూపాయలు 118 కోట్ల బకాయి పడ్డ సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలోని గీతం యూనివర్సిటీ అంట. గీతం యూనివర్సిటీ ఈరోజు ఆయన ఎంపీగా ఏమో ఉన్నాడు. వాళ్ళ సడ్డకుడు మంత్రి నారా లోకేష్ గారు, ఇక సడ్డకుని తండ్రి బాబాయ్ ఏమో అవుతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బాలకృష్ణ గారు మరి నటసింహం నటపులి ఏదేదో అంటారు. ఆయన వాళ్ళ అల్లుడు ఈరోజు 118 కోట్ల రూపాయలు తెలంగాణకు అంటే ఎగ్గొట్టాలని హైకోర్టు కూడా పోయింది. హైకోర్టు బొమ్మని కూడా వీళ్ళే ఐడియాలు ఇస్తారు. వీళ్ళే ఐడియాలు ఇచ్చి హైకోర్టుకు పోండి, అక్కడ పోండి, ఇక్కడ. ఇది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు వైరల్ అయిన పరిస్థితి. ఈరోజు మాకు తెలంగాణ ఉద్యోగులకు బకాయి పడ్డ పైసలేమో ఇయ్యబుద్ధి కాదు, తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పైసలు ఇయ్యబుద్ధి కాదు. ఈరోజు బకాయి పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి గారి గురు బామ్మర్ది అల్లుడు 118 కోట్ల రూపాయలు ఈరోజు కట్టకుంటే దాని దగ్గర వసూలు చేసే దమ్ముండదు. ఈరోజు అవసరమైతే వాళ్ళ మాఫీ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఈరోజు అంత పెద్ద సొమ్ము ఈరోజు వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా ఇది హైకోర్టుకు పోయే అవకాశం ఎందుకు కల్పించాలి? ఈరోజు మామూలు ఎవరైనా కరెంటు బిల్లు కట్టకుంటే ఇమీడియట్గా వాళ్ళ కరెంటు కట్ చేస్తారు, ఇమీడియట్గా కట్ చేసి పడేస్తారు. అటువంటిది వాళ్ళు హైకోర్టుకు పోయి హైకోర్టులో కొట్టాడి ఇన్ని రోజులు కట్టకుండా ఇన్ని రోజులు ఆపుకుంటా మళ్ళీ సగం బిల్లు కట్టేటట్టుగా వాళ్ళకి జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇక ఎంత ఘోరం చూడండి ఇది. ఇంతకు మించిన దారుణం, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఈరోజు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఈరోజు ఏది కూడా లేదు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఇది. అంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరు ప్రఖ్యాతలు గల కుటుంబం ఈరోజు ఒక దిక్కేమో మీకు చూపెడతా. మీరు ఎక్కడన్నా 1000 రూపాయల పెన్షన్ మాత్రమే బతికే కుటుంబాలను చూసినరా? అంటే ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి వాళ్ళు జీతాలలోకి వెళ్ళి వాళ్ళ పైసలు కటింగ్ పెట్టుకొని ఈరోజు పనిచేసేటువంటి అటువంటి వాళ్ళను మీరు ఎక్కడన్నా చూసినరా? ఈరోజునే వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారి నేను వాళ్ళ సబ్జెక్ట్ వినిపించే ప్రయత్నం చేస్తా. ఈరోజు వీస్తుపోయి అంటే లాస్ట్లో అడ్డం మీదికి పోయి పనిచేసేటోళ్ళకు కూడా గౌరవప్రదమైన ఇది వస్తుంది. నమస్కారం సార్, నా పేరు శ్రీలక్ష్మి కర్వది. నేను నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను సార్. మేమందరం EPS 95 పెన్షనర్స్. అంటే
పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్నమాట. మేమందరం కూడా 1000 రూపాయలు లోపల పెన్షన్తో 400, 500, 600 పెద్ద సీనియర్ స్కేల్ ఆఫీసర్స్ గా రిటైర్ అయిన వాళ్ళకి కూడా 3000 రూపాయలు పెన్షన్ వస్తూ ఈరోజు తిండికి కూడా జరగకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. మేము సెంట్రల్ గవర్నమెంట్ ని డిమాండ్ చేసేది ఏమంటే మా దగ్గర రికవరీ చేసుకున్న సొమ్ములో నుంచి మాకు నెలకు 7,500 ప్లస్ పెన్షన్ ప్లస్ రిటైర్ అయిన ఉద్యోగికి వారి స్పౌస్ కి మెడికల్ ఫెసిలిటీస్ అందించాలని మేము కోరుకుంటున్నాము సార్. 7,500 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ కావాలని మేము 2017 ఆ రోజు నుంచి నేషనల్ ఎస్టేషన్ కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఆల్ ఇండియా అధ్యక్షులు కమాండర్ అశోక్ రాజ్ గారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆయనకి పెన్షన్ రాకపోయినప్పటికీ ఈపీఎస్ 95 పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది కాబట్టి 2017 నుంచి 7,500 రూపాయలు డిమాండ్ చేస్తున్నాము. యాక్చువల్గా మా పెన్షన్ 95 లో ఎంత ఉన్నదో ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు కూడా 2026 కూడా అంతే పెన్షన్ వస్తుంది. మేము ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో రిటైర్ అయ్యి ఈ రోజు భోజనాలు కూడా జరగక ఎంతో మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు సార్. వాళ్ళందరి కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మోడీ గారిని కూడా 2 సార్లు కలవడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా 3-4 సార్లు కలిసి మేము మా డిమాండ్స్ ఆమె దృష్టికి తేవడం జరిగింది. సెంట్రల్ లేబర్ మినిస్టర్ గుడిసెల వెంకటస్వామి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టే 95 లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది లేబర్ మినిస్టర్లు ఉన్నారో బండారు దత్తాత్రేయ గారు కానీ, సంతోష్ గంగ్వార్ గారు, భూపేంద్ర యాదవ్ గారు, ప్రస్తుతం సెంట్రల్ లేబర్ మినిస్టర్ గా ఉన్న మాండవ్య గారిని కూడా అనేక మార్లు మా నేషనల్ ఎస్టేషన్ కమిటీ కలిసి మీటింగ్స్ జరిపి వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. మా పెన్షన్ రికవరీ అయిన సొమ్ము ఉంది. మాకు పెన్షన్ 7,500 నెలవారీ ఎంతమంది మిగులుతుంది గవర్నమెంట్ కి అనేది కూడా మేము సంఖ్యల రూపంలో వారికి సమర్పించడం జరిగిందండి. ఇప్పటి వరకు కూడా మేము అందరం కూడా వృద్ధులము మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ పబ్లిక్ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్ అర్హులు కారు. మీకు ఆల్రెడీ ఉద్యోగాలు చేసి రిటైర్ అయినారు కాబట్టి ఈ పెన్షన్ మీరు అనర్హులు అని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకి చెప్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి, తెల్ల కార్డు ఇవ్వాలి. మా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లే కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించి మాకు న్యాయంగా మాకు వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఈపీఎస్ మినిమం పెన్షన్ 7,500 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మా మీడియా మిత్రులకు కూడా మీరు రిటైర్ అయిన ఇదే పెన్షన్ వస్తుంది కాబట్టి మీడియా మిత్రులు కూడా మా అందరికి సహకరించి మా న్యాయమైన కోరికలు సాధించుకునే వరకు మీరు కూడా మా వెంట ఉంటే మాకెంతో సంతోషపడతామండి. కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాము. మా ఈపీఎస్ రేపు 28వ తేదీ నుంచి వచ్చే బడ్జెట్ లో కనుక మాకు న్యాయం చేయకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మా సత్తా ఏందో కూడా మీరు తెలియజేస్తామని గంటాపరంగా మీ మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఇప్పుడు ఈ పైసలు ఏవైతే అడుగుతున్నారో 7,500 పెన్షన్ ఇది మీ హక్కా మీరు ఏమైనా దాచిపెట్టున్నారా లేకపోతే ప్రభుత్వం పథకం లెక్క మీరు అడుగుతున్నారు? ప్రభుత్వం పథకం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆ కాంట్రిబ్యూషన్ లో నుంచి మేము అడుగుతున్నాము. మా డిమాండ్ ఇవ్వమని ఇదే 2014 ఎలక్షన్స్ లో ప్రకాష్ జవదేకర్ గారు మా ప్రభుత్వం బీజేపీ వస్తే మీకు 3,000 ఇస్తామని వాగ్దానం చేసిన వీడియోలు కూడా అదే కాకుండా భగత్ సింగ్ హలో నమస్కారం.
ఓకే సార్, లైవ్లో ఉన్నారు సార్. సార్ మీరే వీడియో చూపెడుతున్నా. హలో సార్. మీరే 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 నడిపిస్తున్నా సార్ లైవ్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ మీద తీసుకున్నా. ఫస్ట్ మీదే స్టార్ట్ చేసిన. ఇప్పుడు సార్ మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసిండ్రు సార్? నేను హెచ్ఏఎల్ లో పనిచేసి రిటైర్డ్ అయినా సార్. హెచ్ఏఎల్ బాలనగర్. హెచ్ఏఎల్. ఓకే ఓకే సార్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సార్ నేను ఇవాళ ఒక విచిత్రమైనది విన్నా సార్. ఫస్ట్ టైం నేను అదే షాకింగ్ ఉన్నా. నేను లైవ్ పెట్టడానికి కూడా కారణం అదే. ఇవాళ పెన్షన్ 1000 రూపాయలు 800 పెన్షన్ ఏంది సార్ మీకు ఇచ్చేది? ఏం పెన్షన్ అది? అది ఈపీఎస్ 95 అని, ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ అని 1995 16th నవంబర్ నాడు అప్పుడు మన వెంకటస్వామి, అంటే గుడిసి వెంకటస్వామి అంటాము, ఆయన లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెట్టాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. పివి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1995 లో పెట్టారు. ఓకే. పెట్టుతున్నప్పుడు మా దగ్గర నుంచి మా శాలరీలోంచి ప్రతి నెల మాక్సిమం 417 రూపాయలు లేదా మినిమం మన శాలరీని బట్టేసి డిడక్షన్ చేస్తూ వచ్చారు ప్రతి నెల. ప్రతి నెల అట్లా 2001 వరకు. మళ్ళా 2001లో ఆ 417 రూపాయలు కాస్త 541 రూపాయలకు పెంచాడు ప్రతి నెల. అట్లా 2014 ఆగస్టు 30 దాకా చేశారు. మళ్ళా 2014 సెప్టెంబర్ నుంచి 541 కాస్త 1250 రూపాయలు చేశారు. ప్రతి నెల శాలరీలోంచి కటింగ్ చేశారు. 1250 రూపాయలు. 1250 రూపాయలు. అది చేసిన తర్వాత ఇక లాస్ట్ రిటైర్డ్ అయినప్పుడు 58 ఏళ్ళు నిండినప్పుడు వాళ్ళు ఇచ్చే పెన్షన్ కు ఈ పెన్షనబుల్ సర్వీస్ ఏమైనా కానీ 95 నుంచే తీసుకున్నాడు పెన్షనబుల్ సర్వీస్ కింద. ఓకే. ఈ పెన్షనబుల్ శాలరీ వచ్చేసి ఈ మాకు అప్పుడు మాక్సిమం 15,000 తీసుకున్నాడు. 1250 రూపాయలు 8.33% కట్ చేసుకొని 15,000 తీసుకొని ఆ 15,000 మల్టిప్లైడ్ బై పెన్షనబుల్ సర్వీస్ అది 35 ఏళ్ళు 40 ఏళ్ళు తీసుకొని డివైడెడ్ బై 70 చేసి ఆ వచ్చిన అమౌంట్ అది 1,600, 1,400, 1,300, 800, 700 అది ఫిక్స్ చేశారు. ఇక లైఫ్ లాంగ్ అదే, ఆ అమౌంట్ ఇంకా మారదు. అయితే 95 లో స్కీమ్ పెట్టినప్పుడు ఎవ్రీ 5 years రివైజ్ చేస్తామన్నారు. కానీ ఏ 5 years రివైజ్ చేయలేదు. ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది. 95 నుంచి 2025 30 ఏళ్ల నుంచి ఎప్పుడు రివైజ్ చేయలే. రివైజ్ చేయకపోగా ఉల్టా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్కీమ్ పెట్టినప్పుడు మాకు ROC ఉండింది, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఇప్పుడు మా టోటల్ సర్వీసులు వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లక్షలు 5 లక్షలు 8 లక్షలు కట్ అయింది టోటల్ అమౌంట్. మేము సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మేము పెన్షన్ తీసుకుంటూ ఒకవేళ చనిపోతే మా క్యాపిటల్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేసే ఫెసిలిటీ ఉండింది. ఆ ROCని ఎత్తేసారు మధ్యలో వాళ్ళు రివైజ్ చేసుకుంటూ. అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు తప్పిస్తే ఈ పెన్షనర్స్ కి అనుకూలంగా మాత్రం ఒక్క పైసా పెంచలే. సో అందుకోసం అని చెప్పేసి ఇక మాకు ఈ రిటైర్డ్ అయిపోయిన తర్వాత మరి ఈ దరిద్రం ఏంది, 800, 700, 1,700, 1,400 ఈ పెన్షన్ మరి ఘోరము, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి లేదంటే మాకు పెంచండి అని చెప్పేసి 2013, 12, 11 ఆ 3 ఏళ్ళు విపరీతంగా ధర్నాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో ఈ ఒక పార్లమెంటరీ కమిటీ వేశారు. ఆ పార్లమెంటరీ కమిటీలో ఈ బీజేపీ ఎంపీ హోషియార్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ వేస్తే ఆయన ఒక 6 నెలలు స్టడీ చేసి లేదు వీళ్ళకి అన్యాయం జరిగింది, ఎప్పుడు రివ్యూ చేయలేదు కాబట్టి వీళ్ళకి 3,000 ప్లస్ డిఏ ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుంది, దానికి సరిపడా ఫండ్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు, కమిటీ రిపోర్ట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మినిమం 1,000 రూపాయలు చేసి చదువు దులుపుకున్నారు. అంతకుముందు 400, 500, 600 వస్తున్న పెన్షన్ ని మినిమం 1,000 రూపాయలు చేశాడు. అది 2014లో. ఇక అప్పటి నుంచి ఈ మినిమం పెన్షన్ వెయిట్ చేస్తారు. అంతకంటే ముందు పెన్షన్ శాంక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ పెంచాలి, అది అట్లే ఉంచారు.
సో ఇది నడుస్తూ ఉంటే ఇది మరీ ఘోరము అట్లా అని చెప్పేసి మేము ఈ పెన్షన్ అందరం గొడవ పడుతుంటే అప్పుడు ఈ మన జయదేవకర్ ఉన్నాడు ప్రకాష్ జావదేకర్, బీజేపీకి అధికార ప్రతినిధి. ఆయన లేదు మీకు అన్యాయం జరిగింది, మమ్మల్ని గెలిపించండి, మేము గెలిచిన తర్వాత 90 రోజుల లోపల మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ 3,000 ప్లస్ డిఏ ఇస్తాము అని చెప్పారు. దాన్నే ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా అప్పుడు ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ లో బాగా ఆ గుజరాత్ త్రూఅవుట్ ఇండియా అన్ని చోట్ల మీటింగ్ లో పెట్టారు. సరే వాళ్ళు గెలిచారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇక 2014 నుంచి ఇప్పటికి మూడోసారి ప్రధానమంత్రి అయింది. కానీ ఈ మాది మాత్రం అసలు ఏం పట్టించుకోవట్లే. ఇక ఈ 2016 దాకా చూసి అప్పుడు ఈ అశోక్ రావత్ గారు ఆయన కమాండర్ గా రిటైర్డ్ అయ్యింది నేవీలో. ఆయన మామూలుగా పిచ్చాపాటిగా పక్కన పెన్షనర్స్ వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ మీ పెన్షన్ ఎంత మీ పెన్షన్ ఎంత అని చెప్పేసి అన్నప్పుడు మాకు 600 700 అంటే ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని చెప్పేసి అప్పుడు ఆయన మెల్లిగా కొంచెం ఇంట్రెస్ట్ చూపించేసి అందరూ అన్ని పిఎఫ్ ఆఫీసుల ద్వారా లెటర్స్ రాసి చేసుకొని తర్వాత మళ్ళా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓయమ్మ ఇది బాగా అన్యాయం జరుగుతుంది, దీనికి ఏదో ఒక కార్యరూపం దాల్చాలా అని చెప్పేసి అప్పుడు 2016-17లో బాగా కష్టపడి ఫైనల్ గా ఇక నేషనల్ రిజిస్ట్రేషన్ కమిటీ అని 2017 జూన్లో రిజిస్టర్ చేసి ఇక తర్వాత అన్ని స్టేట్లలో అన్ని డిస్ట్రిక్ట్లలో ఈ ఎన్ఈఎస్సీ మెంబర్స్ ను కూడగట్టుకొని అప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఇప్పటికీ మన బుల్దానా డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర బుల్దానా డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక టెంట్ వేసుకొని రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి అయిపోయి 8వ సంవత్సరం ఒక 4 రోజులు అయింది. ఇప్పటికి ఈ రోజుకి 31 రోజు, 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరం బుల్డానాలో బుల్దానా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక టెంట్ వేసుకొని ఈవెన్ మొన్న కోవిడ్ పీరియడ్ లో కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొని దూరంగా కూర్చొని ఇద్దరు లెక్కన ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు కూర్చొని అది నడుస్తూనే ఉంది. అంటే బుల్డానాలో ఎందుకు పెట్టిండ్రు? అక్కడ ఏముంది ప్రత్యేకత? అంటే ఈయన మన కమాండర్ అశోక్ రావత్ గారి నేటివ్ ప్లేస్ అక్కడ దగ్గర బుల్డానా. ఓకే ఓకే. సో అక్కడ బుల్దానా మహారాష్ట్ర ఆ బుల్దానా డిస్ట్రిక్ట్ లో ఈ ఈపీఎస్ 95 పెన్షనర్లు కొంచెం ఎక్కువ శాతం మంది ఉన్నారు. సో అక్కడ కొంచెం ఎక్కువ మంది ముందుకు వచ్చేసి వాళ్ళే నడిపిస్తా ఉన్నారు. మీరెవరు మిగతా ఏరియాస్ కంటే మేమే నడిపిస్తామని చెప్పేసి 7 ఏళ్ల నుంచి నడిచి 7 నుంచి 8వ సంవత్సరం ఒక 4 రోజులు వాటికి 31 రోజు. సో ఆ టెంట్ దగ్గరికి ఈ గతంలో జరిగిన ఈ 4 లేబర్ మినిస్టర్లు వచ్చారు. లేదు మీరు చాలా కష్టపడుతున్నారు, మీకు అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తామని అందరూ మాట ఇచ్చిన వాళ్ళే. మాకు మళ్ళా ఈ మన హేమమాలిని గారు ఉన్నారు కదా బీజేపీ ఎంపీ, ఆవిడ హేమమాలిని గారు కూడాను ఇప్పటికి 6 సార్లు ప్రైమ్ మినిస్టర్ గారితో కల్పించింది. ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి, ఈ ఇప్పుడున్న లేబర్ మినిస్టర్ గారికి, గతంలో ఉన్న భూపేంద్ర యాదవ్ గారికి, వీళ్ళందరికీ కూడాను మేము ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. అసలు టోటల్ గా ఆర్టీఐ ద్వారా, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎంత అమౌంట్ మా దగ్గర నుంచి జమ అయింది వాళ్లకు, వాళ్ళు పెన్షన్ రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరే తీసుకొని అదే డీటెయిల్స్ వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. ఇప్పటికి ఏం సార్ ఇప్పటికి మీ అమౌంట్ ఎంత జమ అయి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర? 2024 మార్చి నాటికి 54 లక్షల కోట్ల రూపాయలు ఉంది మీ అమౌంట్. అందరి కాంట్రిబ్యూషన్ అమౌంట్, కాంట్రిబ్యూషన్ అందరి కలిపి అందరికి కలిపి 54 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఓయ్ అబ్బా. ఇది కాకుండా మళ్ళా 18,000 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. అన్క్లెయిమ్డ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను హెచ్ఏఎల్కు రాకముందు వేరే 2-3 కంపెనీలు పనిచేసి ఉంటావు. అక్కడ 1 సంవత్సరం, ఇక్కడ 2 ఏళ్ళు, అక్కడ 1 సంవత్సరం. అక్కడి నుంచి ఇక్కడికి మారేటప్పుడు నేను అక్కడ రిలీవింగ్ ఆర్డర్, ఇక్కడ జాయినింగ్ ఆర్డర్ కోసం చూస్తా గానీ ఆ పిఎఫ్ఐ అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేయించుకోలే. పైగా అప్పుడు ఏంటంటే ఏ కంపెనీకి పోతే ఆ కంపెనీలో సపరేట్ పిఎఫ్ అకౌంట్ ఇచ్చేవాళ్ళు.
ఈ 2015 తర్వాత 14 తర్వాత నుంచే యూఏఎన్ నెంబర్ అని ఇచ్చారు అందరికీ. ఒక కామన్ నెంబర్ గా మన ఆధార్ కార్డ్ నెంబర్ లాగా యూఏఎన్ నెంబర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ యూఏఎన్ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కంపెనీ మారినా కానీ ఆ యూఏఎన్ నెంబర్ తో ఆ అకౌంట్ జమ అవుతుంది పిఎఫ్ అమౌంట్. కానీ అంతకుముందు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ లో అమౌంట్ జమ చేసేవాళ్ళు. ఆ 8.33% ఆఫ్ ది అమౌంట్ అక్కడే ఉండిపోయింది. అది క్లెయిమ్ చేయలే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారండి? దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మన హైదరాబాద్ వ్యాప్తంగా? దేశవ్యాప్తంగా యాజ్ ఆన్ టుడే 81 లక్షల మంది ఉన్నారు. మన ఒక హైదరాబాద్ లో బర్కత్పుర, పటాన్చెరు, కూకట్పల్లి, ఇప్పుడు లేటెస్ట్ గా బేగంపేట 4 పిఎఫ్ ఆఫీసులు. ఇప్పుడు మళ్ళీ బర్కత్పురలోనే ఒక మాదాపూర్ కూడాను ఒక ఆఫీస్ లాగా అక్కడ పెట్టేసి ఒక బ్రాంచ్ ఒకటి, మొత్తం ఇప్పుడు 5 ఆఫీసులు మన ఒక హైదరాబాద్ లోనే. ఈ హైదరాబాద్ ఒక్క దానిలోనే ఈ 5 ఆఫీసులు కలిపి 12,52,000 మంది ఉన్నారు పెన్షనర్స్. ఈపీఎస్ 95 పెన్షనర్లు. ఓ దేవా, ఒట్టి హైదరాబాద్ 5 ఆఫీసులు 12 లక్షల మంది. మళ్ళా ఇది ఇందులో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలవరు. మళ్ళీ అది సపరేట్ మళ్ళీ స్టేట్ వాళ్ళది. అది ప్యూర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అది సపరేట్. ఇప్పుడు అలా కాకుండా ఈ వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, ఆ ఎన్టీపీసీ అక్కడక్కడ మిగతా ఫిక్స్ అయిన వాళ్ళు ఇంకొక 6 ఆఫీసులు ఉన్నాయి మన తెలంగాణలోనే. ఈ 6 ఆఫీసులు మొత్తం కలిపితే ఇంకొక 3 లక్షల మంది ఉన్నారు. మొత్తం 15 లక్షల మంది తెలంగాణ నుంచి ఉన్నారు. ఓ దేవా, మొత్తం 15 లక్షల మందికి 1000 రూపాయల పెన్షనేనా? 15 లక్షల మందికి అంటే మినిమం 1000 రూపాయలు ఉంది, మాక్సిమం 3000 దాకా ఉంది. కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా 2022, 23, 24 రిటైర్డ్ అయినారనుకో, వాళ్ళ కాంట్రిబ్యూషన్ 2014 నుంచి 2024 10 ఏళ్ల దాకా 1250 కాంట్రిబ్యూషన్ ఉంది కదా. అందుకని వాళ్ళకు ఒక 3000 దాకా వచ్చింది. 3000 పెన్షన్ సార్. ఇప్పుడు ఆంధ్ర పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 4000 రూపాయలు ఆంధ్రాలు ఇస్తుండ్రు. అది వాళ్ళు ఏం కాంట్రిబ్యూషన్ లేకపోయినా కానీ అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ కేసీఆర్ 2116 ఇచ్చినట్లుగా అక్కడ వాళ్ళు 4000, 6000, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6000, వీడియోకు 4000 అట్లా ఇస్తున్నారు. అది వాళ్ళు ఏం కాంట్రిబ్యూషన్ లేకపోయినా కానీ. మీ సర్వీస్ ఎన్ని ఏళ్ళు చేసినారు సార్? నేను 36 ఏళ్ళు చేసిన. 36 పనులు. మీకు ఎంత వస్తుంది సార్ పెన్షన్ నెలకు? మీకు ఎంత వస్తుంది? 2561 రూపాయలు. 2061 రూపాయలు మీకు? 2561. 2561 రూపాయలు. ఈ పైసలు ఏం చేస్తారు సార్ మీరు నెలకు? ఏం చేస్తారు నాకు అర్థమైతలేదు సార్. అంటే 2000 రూపాయలు మీ కుటుంబ పెద్ద మీరే కదా సార్? అవును. ఇప్పుడు 2016 రూపాయల సార్? 600 రూపాయల? అదే 2561. ఓకే, 2500, 600 వేసుకోండి. ఈ 2600 రూపాయలు మీరు ఒక కుటుంబం గడపడానికి మీరు ఎట్లా ఖర్చు పెడతారో నాకు చెప్పండి జరా. అది ఏ మనకు వస్తుంది? 10 రోజులకు వస్తుంది మహా అయితే. 10 రోజులకు కూడా ఎక్కడ సార్? నేను నిజంగా జీర్ణించుకోలేకపోతున్నా. నేను మిమ్మల్ని కలిసిన కాంచెలి నేను ఒక 40-50 మంది వాళ్ళతో మాట్లాడి ఉంటా. నేను ఫస్ట్ టైం నేను ఇది విన్నా. నాకు ఒకళ్ళు మీరు అలా ధర్నా చేస్తుంటే ఇట్లనే ఒక పోలీస్ అయినా, ట్రాఫిక్ పోలీస్ అయినా ఒక చిన్న వీడియో తీసి నాకు పంపిండు. సార్ మీరు చూడండి, ఇక్కడ చాలా ఘోరం, మీరు చూస్తే ఇటువంటి సబ్జెక్ట్ మీరు ఎక్కడ చూడరు. ఆయన కూడా మీ స్లోగన్స్ విని అక్కడ మీ వాళ్ళు ఎవరు చెప్పిందంట. అనగానే నేను ధన్మని అక్కడికి వచ్చిన. చాలా మేలైంది సార్. నేను షాక్ అయిపోయినా సార్. 800 ఏంది? ఒక ఆయనది 800, నా పక్కన మేడం పక్కన నిలబడ్డాడు చూడు, ఆయనది 800 రూపాయలు అంట. నాకు తెలిసి ఇప్పుడు కొంతమందికి 600 కూడా ఉన్నాయి సార్. 600 ఉన్నదంట. ఎందుకంటే వాళ్ళు 2001 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళు, 2001 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ 541 రూపాయలు కాబట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ అని వాళ్ళకు 500, 600 ఉంది. నిజంగా సార్ ఇది రియల్ షాకింగ్. ఇది అంటే ఈ భారతదేశంలో 84 లక్షల మంది, మన తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది, మాక్సిమం 3000 అంటే 40 సంవత్సరాలు, 35 40 సంవత్సరాల ప్రభుత్వం. అంటే మీది ఏమంటారు సార్? సెమీ గవర్నమెంట్ అంటారా?
అంటే అది పబ్లిక్ అండర్టేకింగ్. అదే పబ్లిక్ అంటే ఓకే, పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీలా 35 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు 3,000 రూపాయల పెన్షన్తోని 15 లక్షల కుటుంబాలు తెలంగాణలో బతుకుతున్నాయి. ఇప్పుడు అందులో ఈ ఆర్టీసీ ఉన్నాయి, ఈవెన్ ఈటీవీ, ఈనాడు, ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు, ఈపీఎస్ లోకి వస్తారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా మీదేనా సార్? ఆర్టీసీ కూడా ఈపీఎస్ లోకి వస్తుంది. ఆర్టీసీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఐడిపిఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్, హెచ్సిఎల్, ఈసీఐఎల్, ఒక్క ఎన్ఎఫ్సి అది సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ఎఫ్సి ఇందులోకి రాదు. ఇక ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అది రాదు. మళ్ళా ఇప్పుడు ఈ మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ వాళ్ళు మళ్ళీ మా దాకా వస్తారు, మీ దానిలాగా వస్తారు. ఓకే, చాలా విచిత్రంగా ఉన్నది సార్ ఇది. అవును సార్, ఇది ఇక్కడ ఏంటంటే 1995 నుంచి ఈ ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఎవరు పట్టించుకోక, ఇంకొక మ్యాటర్ కూడా చెప్తా సార్ మీకు, అంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసము. ఈపీఎస్ 95 పెన్షన్ ఈ డబ్బులు మొత్తానికి ఒక ట్రస్ట్ లాగా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ట్రస్ట్ కు బోర్డు మెంబర్స్ గా ఒక 16 మందిని ట్రేడ్ యూనియన్స్ నుంచి పెట్టారు. ఆ ట్రేడ్ యూనియన్స్ అంటే నేషనల్ ట్రేడ్ యూనియన్స్, ఐఎన్టీయూసీ నుంచి, బిఎంఎస్ నుంచి, హెచ్ఎంఎస్ నుంచి, ఏఐటియూసీ నుంచి, ఇక్కడ మొత్తం ఒక 16 మంది ఉంటారు ట్రస్ట్ మెంబర్లు. ఈ ట్రస్ట్ మెంబర్లు ప్రతి నెల ఒక దగ్గర ఒక మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్ లో ఈ ఎంప్లాయీస్ కు ఈ డబ్బులు ఎక్కడ ఎఫ్డీ చేద్దాము, ఎంత డ్రా చేద్దాము, ఎంత ఇద్దాము అనేది మాట్లాడడానికి ఇది మాత్రమే చేసుకొని వాళ్ళ ఖర్చులన్నీ మా డబ్బుల నుంచి తీసుకుంటారు. ఆ ట్రేడ్ యూనియన్స్ నుంచి ఉన్నోళ్ళు అదే మరి ఈ ట్రేడ్ యూనియన్స్ మనం వచ్చాము, మన ట్రేడ్ యూనియన్ కి వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు, మరి వీళ్ళకి ఏదైనా న్యాయం చేద్దామన్న పాపాన ఏ రోజు అనుకోలే. అంటే మీ యూనియన్లు కూడా అట్నే ఉన్నాయి. అంతేగా మరి. ఇప్పుడు లేటెస్ట్ గా మన హైదరాబాద్ లోనే శుంకర మల్లేశం అని ఆయన బిఎంఎస్ నుంచి ఉన్నాడు, మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఉంటాడు, ఆయన రెసిడెన్స్. ఆయన లాస్ట్ టైము సిబిటి మెంబర్ గా ఉన్నాడు, ఇప్పుడు సిబిటి మెంబర్ గానే ఉన్నాడు. వాళ్ళకి ఎట్లా, వాళ్ళ ఖర్చులకు ఎంత తీసుకుంటారు సార్ మీ పైసలకి? వాళ్లకు మన శాలరీస్ ఆందోళన లెక్క వాళ్ళకి బాగానే ఉంటది. నెలకు కనీసం 1,00,000 రూపాయలు, 80,000 అట్లా ఉంటది. ఓ దేవా, వాళ్ళకి 1,00,000 రూపాయలు, మీ 3,000 సార్? మళ్ళా వాళ్ళకి రానుపోని ఖర్చులు, మళ్ళా అక్కడ హోటల్లో తిండి తిప్పలు, హోటల్ బుక్ చేస్తారు, రానుపోని ఫ్లైట్ టికెట్లు. ఓ దేవా సార్, ఒక సార్ నేను మళ్ళా ఇంకో యాంగిల్ చూసుకుంటే ఇప్పుడు పిఎఫ్ కమిషనర్లు, ఈ క్లర్కులు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరికీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో శాలరీస్, వాళ్ళ పెన్షన్లు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే లాస్ట్ శాలరీలో 50% పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూసేదేమో మా లెక్కలు, కానీ వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ జీతాలు మాత్రం మళ్ళీ పీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు వాళ్ళే వస్తాయి. ఇప్పుడు అందుకోసమని ఆ పిఎఫ్ ఆఫీసులకు పోతే ఎవరిని లోపలికి రానియడు, వాళ్ళంతా పెద్ద రిజర్వ్డ్ గా ఉంటది. ఎంతమంది పిఎఫ్ ఆఫీస్ దగ్గర మీరు 1 గంట సేపు ఉంటే ఎంతమంది ఏడ్చుకుంటూ పోయేవాళ్ళు, ఒక్కొక్కరు అప్లై చేసుకొని సంవత్సరాల తరబడి తిరిగి 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 అల్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పెట్టుకున్న పైసలు మన పైసలు మనకి ఇయనికి, మన పైసలు మనకి ఇయనికి, మనకు పెన్షన్ శాంక్షన్ చేయడానికి కూడాను వాళ్ళు సంవత్సరాల తరబడి తిప్పుకుంటున్నారు. ఇలా చూసినా కదా మీ ఆఫీస్ కాడ సెక్యూరిటీ గార్డ్ ఎట్లా కొడుతున్నాడు. అదే రోడ్డు మీద మీరు ధర్నా చేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ ఇక్కడికి వెళ్ళిపోవాలంట రోడ్డు మీద చేస్తే. అయితే ఇప్పుడు 8 యూనియన్లు ఉంటాయి సార్ వీళ్ళు ఈ మెంబర్లు? 16 మంది సార్, దేశవ్యాప్తంగా 16 మంది ఉన్నారు సిబిటి మెంబర్లు. సిబిటి మెంబర్ 16 మంది, హైదరాబాద్కి వెళ్ళి ఒకరు ఉన్నారు అలా. హైదరాబాద్కి వెళ్ళి మన ఉన్నాడు ఒక ఆయన శంకర మల్లేశం అని, ఎస్ మల్లేశము, ఆయన ఐడిపి ఎంప్లాయీ. ఆయన బిఎంఎస్ నుంచి ఆయన స్పాన్సర్ చేశారు. అట్లా బిఎంఎస్ నుంచి స్పాన్సర్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు దేశవ్యాప్తంగా. అందులో మనకు తెలంగాణకి వెళ్ళి ఈయన ఉన్నాడు, మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి ఇంకో 2 ఉన్నారు. అలాగే ఐఎన్టీయూసీకి వెళ్ళి ఉంటారు, హెచ్ఎంఎస్ నుంచి ఉంటారు, ఏఐటియూసీ. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు?
నా ఏజ్ ఇప్పుడు 68 ఏళ్ళు సార్. 68 ఏళ్ళు. ఇప్పుడు మీరు ఈ 3000 పెన్షన్ పెరగాలని చెప్పి కొట్లాడ ఎన్నేళ్ళైంది కొట్లాడబట్టి మీరు? 7 ఏళ్ల నుంచి. 7 ఏళ్ళకెళ్ళి మీరు కొట్లాడుతున్నారు సార్. చాలా దారుణం సార్ ఇది. నేను ఈ మధ్యలో నాకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ ఆయన నాకు ఎందుకు ఫోన్ చేసి పంపిండంటే, ఈ మధ్యలో నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తలేరు, దానికోసం నేను ఒక 4 నెలలకెళ్ళి కొట్లాడుతున్నా. అవును, మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి అడిగల్సి చేస్తుంటే మేము 52 అవును, అందులో 52 మంది చనిపోయింది సార్ నిన్నటికి. ఇక్కడ కూడా యూనియన్లు ఎవరు మాట్లాడతలేరు, వాళ్ళందరూ కూడా సేమ్ నువ్వు చెప్పినట్టే ఇక్కడ కూడా వాళ్ళకు పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఆఫీసులు, చాలా పెద్ద కాస్ట్లీ బంగ్లాలు, ప్లాట్లు, ఎవరు మాట్లాడు వీళ్ళ పేరు కూడా ఎవరు ఎత్తాడు. అవును అవును. అంటే నేను తెలంగాణ వరకే అనుకున్నా, అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు ఇల్లు ఎక్కడ చెప్పండి, వస్తాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా వివరాలు మాట్లాడుకుందాం. మీరు లైవ్ లా చాలా మంది వింటున్నారు, చాలా మంది తెలవాలని చెప్పి నేను తీసుకుంటున్నా మీతో. నేను ఆర్టీసీ క్రాస్ రోడే మనం కూర్చొని మాట్లాడదాం. దీని మీద ఒక విస్తృతమైన చర్చ ఖచ్చితంగా పెడదాము. నాకు మీ వీడియో నేను అప్లోడ్ చేసిన, అక్కడికి వెళ్ళి వచ్చినాక చాలా మంది బీజేపీ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఏందన్నా మా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టినావు, మా నిర్మలా సీతారామన్ గారి ఫోటో పెట్టినావు అంటే, అరే వాళ్ళు మాట ఇచ్చిందంట అబ్బా, వాళ్ళు మీరేమో దేశం కోసం ధర్మం కోసం అంటారు, మరి వాళ్ళందరూ కూడా మన జాతి బిడ్డలే, మన దానికోసం కొట్లాడిన వాళ్ళే, మరి వాళ్ళకి పెంచాలే కదా మీరు మాట ఇచ్చినప్పుడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రంట అని అంటే, అరే అట్లా నామన్నా మాకు తెలియదు, మేము మాట్లాడతామంటే మాట్లాడగా వాళ్ళ సబ్జెక్ట్ అంత ఉన్నది జరా అంటే, నాకు అక్కడ చెప్పిన వాళ్ళు నాకు కలిసిన వాళ్ళు అంతా 1000 రూపాయలు, ఆ మేడం దేమో 600 అంట, ఇంకోసారిది 800 పెన్షన్ అంట, మీది 2000. నేను ఈ 2000 ఈ 1000 రూపాయల పెన్షన్ ఎట్లా బతుకుతారో జర నాకు డెమో ఇయ్యబ్బా అని చెప్పిన. నేను 1000 రూపాయలు తీసుకొని వస్తా, నేను నెల రోజులు ఎట్లా బతకాలో నాకు కొని ఇయ్యబ్బా అని చెప్పిన. అదే టక్కున ఫోన్ పెట్టేసింది, మళ్ళీ నేను ఫోన్ చేస్తా పోయినా లేపలే వాళ్ళు. ఖచ్చితంగా సార్. నేను ఇక్కడ ఇంకోటిసారి అంటే ఇంకొక మెయిన్ పాయింట్ మనం స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు మినిమం 30 ఏళ్ళు, 36 ఏళ్ళు, 40 ఏళ్ళు ప్రతి నెల జీతంలోంచి డబ్బులు కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు, దాన ధర్మాలు కాదు, దాన ధర్మాలు కాదు. ఈ డబ్బులే గనక వాళ్ళ పిఎఫ్ లోకి వెళ్లకుండా మనం ఆ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ లో పెట్టుకున్నట్లయితే ఆ డబ్బులు మా దగ్గరే ఉంటాయి. ఒక లేకపోతే మా భార్య పిల్లలు చదువుతాయి. తక్కువలో తక్కువ 8 లక్షలు అవుతుంది, మాక్సిమం 12 లక్షలు అవుతాయి. మా సర్వీస్ మొత్తం మేము ప్రతి నెల కటింగ్ పెట్టిన డబ్బులు కనుక మేము లెక్కేస్తే. ఇప్పుడు ఆ పైసలన్నీ తీసుకొని మీరు రూపాయి వడ్డీకి ఇచ్చుకున్నా బొచ్చడి పైసలు వస్తాయి కదా సార్ నెలకు? వస్తుంది. అసలు కూడా మా దగ్గరే ఉంటదిగా. అసలు మీ దగ్గరనే ఉంటది. ఇప్పుడు ఏం చేసిండు, ఆ డబ్బులన్నీ వాడు నొక్కేసిండు, ఆ పెన్షన్ ఏమో భిక్షను తీలుస్తున్నాడు. అది మా బాధ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2600 వస్తుంది. ఇప్పుడు మీకు అనుకోకుండా మీ ఆరోగ్యం బాగాలేదు, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, దాకా పోతే మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా సార్ హాస్పిటల్లో? ఏం లేదు సార్, ఏం లేదు. అంటే ఆ 2000 అవుట్గా అంతే అంతే. మందులు మీరే కొనుక్కోవాలి. ఈఎస్ఐ లేదు మీకు? ఈఎస్ఐ డాక్టర్ ఫీజులు కానీ అన్ని. ఈఎస్ఐ లేదు మీకు? ఈఎస్ఐ కూడా లేదు మీకు? లేదు, సర్వీస్ లో ఉన్నప్పుడే కదా అది ఉండేది. సర్వీస్ అయిపోయినాక ఏం సంబంధం లేదుగా. అంతేలా? ఏం లేదు. అంటే మీరు ఎట్లా బతుకుతారని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ, సీతారామరావు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, అన్ని పార్టీ వాళ్ళకు మీరు ఎట్లా బతుకుతారని వాళ్ళు అనుకుంటున్నారు? అది వాళ్ళకే తెలియాలి సార్. అది ఇప్పుడు మేము అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీరు మాకు అవి ఇవ్వకపోగా దాని మీద కనీసం వచ్చే వడ్డీ అన్నా ఇవ్వకపోగా మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని మేము మొత్తుకుంటున్నారు. అది నిజంగా సార్ చాలా ఘోరం ఇది. అది సార్. ఖచ్చితంగా సార్ మళ్ళీసారి కలుద్దాము. నా తరపున నేనేం చేయగలను చేస్తాను. నాకు సబ్జెక్టే కొత్తగా ఉన్నది, విచిత్రంగా ఉన్నది. వినేటోళ్ళు కూడా చాలా విచిత్రంగా వింటుండ్రు. నేను అందుకనే ఇప్పుడు స్క్రీన్ పైన మీ ఫోటో, ఇవాళ మీ ధర్నా ఫోటో పెట్టిన, పక్కన నిర్మలా సీతారామన్ గారిది, మళ్ళా నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టిన.
వాళ్ళిద్దరు ఫోటోలు కూడా పెట్టి ఇప్పుడు లైవ్ మీరు మాట్లాడేది అందరు వింటా ఉండరు. నేను ఫస్ట్ టైం వింటున్నా సార్, నిజంగా నేను ఇన్ని ఏళ్ళగా ఉద్యమాల్లో ఉన్నా, కానీ నేను ఈరోజు షాక్ అయిపోతున్నా. అదే సార్, అంటే ఇప్పుడు దీని గురించి ఏ ట్రేడ్ యూనియన్లు ఎప్పుడు బయట పెట్టలేదు. ఈ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాడికి వయసు అయిపోద్ది, 60 ఏళ్ళు వచ్చినాక ఏదో ఇంట్లో కృష్ణారామాడు కూర్చోవడం తప్పిస్తే రోడ్డు మీకు రాలేదు. ఇప్పుడు మా వీక్ పాయింట్ కూడా అదే సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వీళ్ళు ఏదో ఒక అరగంట గంట రోడ్డు మీదకి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారులే, వీళ్ళకేంది మనం చేసేది అనే జాసలో ఉన్నారేమో అనుకుంటున్నాం మేము. సార్ మనం ఒక పని చేద్దాము, మన దగ్గర మాక్సిమం పెన్షన్ ఎవరిది వస్తుందో చూద్దాం. 3,000 రూపాయలు వస్తాయి కదా, మనిషి 3,000 మన పెన్షన్ పైసలు. నేను కూడా పెన్షన్ పెట్టుకుంటా, నేను కూడా నాకు 3,000 పెట్టుకుంటా, మీ 2,600. అలా ఒక 10 మంది పెన్షన్ జేబులు పెట్టుకొని అన్ని పొలిటికల్ పార్టీ ఎంపీల ఇళ్లలో పోదాం. ఈ నెల రోజుల సరుకులు మేము ఎట్లా బతకాలనో వీటితో మీరే కొనియండి సార్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చొద్దాం. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు సార్. నేను ఇప్పుడు పొద్దుగాల మీకు అక్కడ వినిపించినా కూడా మా దగ్గర అడ్డ ఉంటుంది కదా రామ్నగర్ గుండుకాడ అడ్డ కూలికి పోయేటోళ్ళు అడ్డ కూర్చుంటారు. ఆ అడ్డ కూర్చుండేటోళ్లకు ఒక రోజుకి వచ్చే జీతం కూడా కాదు సార్ మీ పెన్షన్, ఒక రోజు కూలి. అవును సార్, ఒక రోజు కూలి కూడా కాలేదు. ఒకరోజు కూలి వాళ్ళు ఒకరోజు సంపాదించేది మీ నెల మొత్తం పెన్షన్ వస్తుంది. అంతే కదా సార్. ఓకే సార్, అది పరిస్థితి. సరే సార్. మీరు ఉండేది ఎక్కడ సార్? అవసరమంటే నేను వస్తాను, ఇంకా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. ఓకే, తప్పకుండా సార్. ఆర్టీసీ క్రాస్ రోడే సార్, సిఐటి పక్కన కలుద్దాం. మీరు ఫోన్ చేసుకొని రండి, కలుద్దాం. అలాగే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, నమస్తే. విన్నారా సార్? ఇయాటి దాకా రిటైర్. ఇప్పుడు మామూలుగా మనకంటే నాకు ఒకటి ఏంటంటే, నేను నాకంటే ఎక్కువ తక్కువని చూసుకొని నేను బతుకుతా. నాకంటే తక్కువ ఉన్నోని, నాకంటే ఇంకా బలహీనున్నాయి నేను చూసుకొని ఆయన కంటే బలంగా నేను ఉన్నా కదా అని బతుకుతా. ఈరోజు భారతదేశంలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఈపీఎస్ కింద ఉన్నోళ్ళని చూసి మనం అందరం బతికేయచ్చు, వాళ్ళ పెన్షన్ చూసి ఈజీగా బతికేయచ్చు. ఈరోజు మామూలుగా ఇంటి మెయిడ్ అంటే గృహ సేవకు వచ్చేటోళ్ళు కూడా, మన ఇంట్లో మనకు సేవ చేసేటోళ్ళు వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు 3,000 4,000 తీసుకొని పోతారు వాళ్ళు. అట్లా ఒక 5-10 ఇళ్ళల్లో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ అందిస్తారు, సేవలు అందిస్తారు వాళ్ళు. కింద మా అపార్ట్మెంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా నెలకు 10,000 11,000. ఇంత జీతంలో ఎట్లా బతుకుతారని చెప్పేసి మా బాధ అనిపించి కొంతమంది అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు కూడా వివిధ రకాలుగా వాళ్ళకు, ఎందుకంటే కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అందరికీ. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా ఎట్లా బతుకుతారు వీళ్ళని. అసోంటిది 35 ఏళ్ళు 36 ఏళ్ళు అంటే వాళ్ళకి 58 సంవత్సరాలు వచ్చేంత వరకు 35 ఏళ్ళు 36 ఏళ్ళు చేయొచ్చు. అంత పనిచేసి వాళ్ళు 8-9 లక్షలు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న పైసలల్లా వీళ్లకు నెలకు వాళ్ళు కాంట్రిబ్యూషన్ పైసలు వాళ్లకు న్యాయబద్ధంగా రివైజ్ చేసి ఇవ్వకుండా ఈరోజు వాళ్లకు ఒకరికి 600 అంట. నేను 600 అనంటే వరకు సార్ మీరు స్టన్ అయిపోతారు, ఒకరికి 400 వస్తున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన సార్కు 2,600 అంటే ఎట్లా చెప్పండి? ఇవాళ మన దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది, అసలు మొత్తాన్ని పెన్షన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. 2004 తర్వాత సిపిఎస్ ఓపీఎస్ అంటారు కదా వాళ్ళకైతే మొత్తానికి పెన్షనే లేదు. ఇక వాళ్ళ కుల నాయకులు అనేటోళ్ళు ఈ 4 కోట్ల మందిలా, తెలంగాణలో 4 కోట్ల మంది వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఈ దేశంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళు ఎట్లా తింటున్నారు, వీళ్ళ సంపాదన ఏంది, వాళ్ళ సంపాదన బట్టి నాయకుల యొక్క బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఈరోజు మీరు దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఇవాళ ప్రతి సెంటిమెంట్ను మనం వాడుకుంటాం, మతపరమైన సెంటిమెంట్ పూర్తి స్థాయిలో వాడుకుంటాం. ఈరోజు నేను అక్కడ ధర్నాకాడికి పోయినా, ఇక్కడ ఆ ధర్నాకాడ నేను చూసిన 90% హిందువులు ఉన్నారు. 90% హిందువులు. మరి ఈరోజు హైదరాబాద్లో ఉన్న అది ఎక్కడ, అటు పక్కన బండా దత్తాత్రేయులు రామ్నగర్లో ఉంటుంది, ఆ పక్కనే కిషన్ రెడ్డి ఇల్లు ఉంటుంది.
బీజేపీ నాయకులు చాలామంది ఇల్లు బర్కత్పుర ఆఫీస్ ఉంటే ఉంటుంది. మరి దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే మీరు మరి వీళ్ళు ఇట్లా బతకనికి న్యాయం అంటారా మీరు? బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా, ఇట్లా బతుకుడు మీకు న్యాయం అనిపిస్తుందా? ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, మనం తీసుకునే ఎజెండా ముందు వాళ్ళు ఉండాలి కదా. ఈరోజు తెలంగాణ ఉద్యోగులు కూడా ఈరోజు వాళ్ళు ₹1,00,000 బతికిన వాళ్ళు ఈరోజు 50,000 వాళ్ళని చూస్తే అరే మనకన్నా దారుణంగా బతికే 15 లక్షల కుటుంబాలు ఉత్త ఈ తెలంగాణలో ఉన్నాయంట. ఒక హైదరాబాద్లోనే 12,50,000 అంట, 6 ఈపీఎఫ్ కలిపి. ఒక బర్కత్పుర ఈపీఎఫే 2,50,000 మంది పనిచేస్తుంటారట. ఎట్లా బతుకుతారు సార్ వీళ్ళు? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఎవరు మాట్లాడాలి దీని గురించి? ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా దీనిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా వీళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉన్నది. 7 సంవత్సరాలకేలో పోరాటం నడుస్తూ ఉంది. దాదాపు 3 సంవత్సరాలు కరోనా టైం కంటే ముందుకెళ్ళి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకేలో బుల్డాలాలో కంటిన్యూగా దీక్షలు చేస్తూనే ఉన్నారంట, కంటిన్యూగా. కాబట్టి అక్కడ వాళ్ళకు ఒక క్యాప్టెన్, ఒక కమాండర్, ఒక ఆయన దొరికింది, ఆయన పట్టుకొని ఇన్ని సంఘాలు ఉన్నా అక్కడ కూడా యూనియన్ దొంగలే అంట. ₹1,00,000 వీళ్ళ పేర్ల మీద దోసుక తింటారంట. వాళ్ళ కార్లంట, ఫ్లైట్లంట, మీటింగ్లో బోనికి 16 మంది ఉంటారంట. సేమ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నాయకులు ఎట్టుండో అక్కడ కూడా నాయకులు అదే తిరిగి ఉన్నారంట.